హలో ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు వచ్చేసి మందమరి కామాఖ్య అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాం. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, ఆ అమ్మ పిలుపు ఇప్పుడు వచ్చింది నాకు. అసలు ఎన్నిసార్లు అనుకున్నానో ఎన్నిసార్లు క్యాన్సిల్ అయిందో తెలియదు. ఇప్పుడైతే వెళ్తున్నాం. ఫైనల్గా మేమైతే కామాఖ్య అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాము. ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి వీడియోస్ పెడుతున్నారు కానీ ఇంతవరకు యాక్చువల్గా మేము మందమరిలో 2 years ఉన్నాము. అప్పుడు ఎవ్వరు కూడా మాకు చెప్పలేదు అసలు ఆ టెంపుల్ అంతా హైలైట్ అవుతుందని. ఇక్కడికి వచ్చినాక తెలిసింది. సో అమ్మవారికి అయితే సారీ తీసుకొని నేనైతే వెళ్తున్నాను. ఫైనల్గా మేమైతే కామాఖ్య అమ్మవారి టెంపుల్లోకి అయితే వచ్చేసినాం. టెంపుల్ రోడ్ అయితే వర్షం పడితే అసలు మాత్రం రాలేరండి నిజంగా. అందుకే ఆ మధ్యలో కొన్ని రోజులు ఎవరు రాకుండా కూడా కొన్ని వీడియోస్ కూడా పెట్టిళ్ళు ఇన్స్టాలో. ఇప్పుడైతే మేము వస్తున్నాం, పర్లేదు ఇప్పుడు కొంచెం రోడ్డు. టెంపుల్కి అయితే చాలానే మంది వచ్చారు. మేమైతే వీలవ్వట్లేదని సండే వచ్చినాం. యాక్చువల్గా శుక్రవారం వస్తారు టెంపుల్కి. ఏం చేద్దాం, అమ్మవారు ఈరోజు విడిపించుకున్నారు. ఫైనల్లీ అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసినాం. చూపిస్తాను లోపల. అయితే కాలభైరవ స్వామి లోపలికి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ అయితే వచ్చేసి కాలభైరవ దేవి అమ్మవారి టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాము. లోపల మొత్తం అంతా లైనింగ్ సిస్టమ్ ఉంది. ఎందుకంటే శ్రావణం కదా, చాలా క్యూ ఉండేది ఒకప్పుడు. చాలామంది అంటే డేస్లలో బాగా వస్తారనుకో. ఈరోజు సండే కదా, మేము కొంచెం మార్నింగే వెళ్ళాం కదా, సో కొంచెం క్రౌడ్ తక్కువ ఉండే. ఫస్ట్ అయితే కాలభైరవ దేవిని దర్శనం చేసుకొని ఇంకా అట్లా ఇంకా కొన్ని వేరే వేరే అమ్మవార్లు కూడా ఉన్నారు. అవన్నీ కూడా దర్శనం చేసుకొని అయితే ఇంకా లోపలికి అయితే వెళ్తుంటే ఫస్ట్ విఘ్నేశ్వరుడు ఉన్నాడు. ఫస్ట్ విఘ్నేశ్వరుని దర్శనం చేసుకొని లోపలికి అయితే వెళ్తున్నాము. ఇది వచ్చేసి అయితే ఎంట్రన్స్ దగ్గర వీళ్ళు వచ్చేసి మనకి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే, మన దేశంలో ఆవులని బాగా చంపేస్తున్నారు కదా మతానికి అతీతంగా. సో అందుకని చెప్పేసి అయితే వాటిని గురించి మనం వ్యతిరేకిస్తున్నట్టుగా సిగ్నేచర్ చేయాలని చెప్పేసి వాళ్ళు చెప్పగానే మా హస్బెండ్ అయితే అక్కడ సిగ్నేచర్ చేశాడు. ఇంకా అట్లా లోపలికైతే ఎంటర్ అయిపోయాము కామాఖ్య అమ్మవారి టెంపుల్ లోపలికైతే. నేనైతే ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నానోనండి ఈ టెంపుల్కి వెళ్ళాలి అనేసి. ఏదైనా కానీ అమ్మవారి పిలుపు రాంది అయితే వెళ్ళలేం కదా. సో నాకైతే ఇప్పుడైతే అమ్మవారి పిలుపు వచ్చింది. ఫస్ట్ అయితే లోపలికి అడుగున అమ్మవారు వెలిసారు కదా, ఇదైతే వచ్చేసి అమ్మవారి యోని భాగం అండి. ఈ అమ్మవారి యోని భాగానికి అక్కడ పూజ అనేది చేస్తారు. దీనికంటూ ఒక ప్రత్యేకత కూడా ఉంది. అదేంటంటే అమ్మవారికి యోని భాగానికే పూజ ఎందుకు చేస్తారంటే, అమ్మవారికి ఇయర్లీ వన్స్ పీరియడ్స్ వస్తుందంట. అప్పుడు ఆ 3 days కూడా గుడి క్లోజ్గా ఉంటుంది. క్లోజ్ చేసినప్పుడు తెల్లటి వస్త్రం అనేది అమ్మవారి భాగం పైన వేస్తారంట. వేసినప్పుడు అది 3 days తర్వాత రెడ్ కలర్గా మారుతుందంట. దాన్ని కూడా అది వచ్చిన భక్తులందరికీ కూడా మనిషికి ఇంత పీస్ లాగా అట్లా ఇస్తారంట. అది కూడా తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని మన అమ్మవారు మనకి ఇంట్లోకి వచ్చినట్టుగా అతీతంగా చేస్తారంట. ఇదంతా కూడా నాకేం తెలీదు. సో అందుకనే మీకు అందరికీ తెలియాలి, తట్టు నాకు కూడా తెలుస్తుంది కదా అని పంతులు గారిని అడుగు. ముఖ్యంగా ఈ దేవాలయం విశిష్టత ఏంటంటే, భారతదేశంలో సతీదేవి యొక్క యోని భాగం పడినటువంటి స్థానం నీలాచల పర్వతాలు, కామాఖ్య దేవాలయం, అస్సాం. ఇక్కడ కూడా పూర్వం ఎవరో దేవాలయం కట్టి తపస్సు చేసినటువంటి ప్రామాణికమైనటువంటి కొన్ని పిల్లర్స్ దేవాలయం మాకు లభించినాయి. కామాఖ్యలో అమ్మవారికి నేను ప్రతి సంవత్సరం కామాఖ్య వెళ్ళేవాళ్ళం. ఆ తరుణంలో ఒక సంవత్సరం అమ్మవారి దర్శనం నుంచి 2017లో ఈ విధంగా నాకు దేవాలయం కట్టుకోవాలని చెప్పి దర్శనం ధ్యానంలో కూర్చుంటే చూయించి చివరిగా నాకు ఇట్లాంటి దేవాలయం కట్టు అని చెప్తే ఆ ప్రయత్నంలో భాగంగా ఈ దేవాలయాన్ని నిర్మాణం అమ్మ ఆజ్ఞతో నిర్మాణం చేస్తున్నాం. 2వ కామాఖ్యగా ప్రసిద్ధి అస్సాంలో ఒకటి ఉంది. తెలంగాణలో మరొక దేవాలయాన్ని అమ్మవారిని గుర్తు చేసుకుంటుంది. ఈ దేవాలయం పూర్తి శాక్తేయ ఆగమంతో నిర్మాణం చేస్తున్నాం. బయట ఉన్న దేవాలయాలన్నీ కూడా శైవ వైఖానస ఆగమాలతో నిర్మాణమైన దేవాలయం. ఇది పూర్ణ శాక్తేయ దేవాలయం, శాక్తేయ ఆగమంతో కడుతున్నాం. ఇది పూర్తి శాక్తేయ విద్య, శ్రీ విద్యా దేవాలయం అంటారు. అందుకే అమ్మవారి ఇక్కడంతా కూడా అమ్మవార్లే అర్చకురాలుగా ఉంటారు. ఒక
విశిష్టత ఏంటంటే ఇదంతా కూడా దశమహావిద్యలు, శ్రీ విద్య, అమ్మవారికి సంబంధించినటువంటి పూర్ణ పరశురామ కల్పసూత్ర ఆధారిత విధానాల చేత పూజలు శాక్తీయ ఆగమంతో నిర్మాణం చేస్తున్నాం. ఇది శక్తి పంచాయతన పరివార దేవాలయం అంటారు. పంచాయతనం అంటే మధ్యలో అమ్మ, నాలుగు దిక్కులు గణపతి, సూర్యుడు, విష్ణువు, శివుడు ఉంటే పరివారం అంటే దశమహావిద్యలతో పాటు ప్రత్యంగిర, చండీ, శరభేశ్వరుడు కలిస్తే పరివారం. కాబట్టి ఇక్కడ పరివారముతో కూడి అమ్మవారి పంచాయతనంతో ఉన్నటువంటి విశిష్ట దేవాలయం. ఈ శంబలలో ఒకటి ఉంది, మళ్ళీ ప్రత్యక్షంగా మన తెలంగాణలో మందమరిలో రెండవది ఉంది. కామాఖ్య పీఠం కూడా అంతే, కామాఖ్య అస్సాంలో ఉంది, మళ్ళీ మందమరిలోనే ఉంది. ఈ దేవాలయం యొక్క విశిష్టత ఇది అన్నమాట. కాబట్టి అమ్మవారు కోరికలు తీర్చే ముందు బంగారమే, వాంఛితార్థ ప్రదాయిని యోగ ముద్రలో అమ్మవారు దర్శనమిస్తూ ఉంటుంది. ఈ యొక్క దేవాలయం యొక్క విశిష్టత ఆ అమ్మకే తెలుసు. వాస్తవంగా మానవులకు అందించినటువంటి ఒక రహస్యం ఈ దేవాలయం. కాబట్టి నేను కూడా పూర్ణంగా ఏం చెప్పలేదు, దాన్ని అమ్మవారి దర్శనమిచ్చి కట్టుమన్నది కడుతున్నాను. అంత బట్టికే మాకు తెలుసు. అదంతా దైవ సంకల్పితం, మానవ సంకల్పిత దేవాలయం ఇది కాదు. జయమా కామాఖ్య. అమ్మవారు మాకు ధ్యానం దర్శనమిస్తే దాదాపు 2 సంవత్సరాలు రామగుండం గుండాలపైన కట్టాలని ప్రయత్నం చేశాం. అది అమ్మవారికి ఇష్టం లేదు. 2021లో ఇక్కడ శంకుస్థాపన చేసి 2024వ సంవత్సరం ప్రతిష్టాపన జరిగింది. ఇప్పుడు 2 సంవత్సరాలుగా దేవాలయం అమ్మవారికి జయమా. ఇది అండి ఆ అమ్మవారి యొక్క మహిమ. ఆ కామాఖ్య అమ్మవారి టెంపుల్ ఎందుకు అక్కడ నిర్మించబడింది అన్న దాని గురించి అయితే చెప్పారు. పైన అయితే 3 అమ్మవార్లను ప్రతిష్ఠించారు. రాజశ్యామల అమ్మవారు, లలిత పరమేశ్వరి అమ్మవారు, వారాహి అమ్మవారు. నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, నా కళ్ళల్లో మాత్రం నీళ్ళు తిరిగినాయి. అమ్మవారు అంతా నిండుగా ఉన్నారు. అసలు ఫస్ట్ టైం వచ్చినా నాకు ఇంత భాగ్యం దక్కుతుందని అయితే నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మమ్మల్ని కూర్చోబెట్టేసి మాకు చీర, అమ్మవారి చీర నాకు పెట్టేసి, మా హస్బెండ్కి సన్మానం ఇట్లా పెట్టేసి, నాకు లైఫ్లో ఎక్స్పెక్ట్, నా జన్మ ధన్యం అయిపోయింది నిజంగా చెప్పాలంటే. అసలు ఫస్ట్ టైం కామాఖ్య అమ్మవారి టెంపుల్కి వచ్చిన, ఇన్ని రోజుల తర్వాత రప్పించుకున్నందుకైనా నా జన్మ ధన్యం అయిపోయింది నిజంగా చెప్పాలంటే. తప్పకుండా అందరు వచ్చి అయితే విజిట్ కండి మందమరి కామాఖ్య అమ్మవారి టెంపుల్. ఎలా అనిపించింది నీకు? చాలా బాగుంది. అమ్మవారు అయితే నిండుగా ఉన్నారు. 2 కళ్ళు సరిపోవట్లేదు నిజంగా చెప్పాలంటే. అసలు నిజంగా నాకైతే ఏడుపు వచ్చేసింది నిజంగా చెప్పాలంటే. ఆ పంతులు గారు కూర్చోబెట్టి మాకు ఇంత మంచి ఆశీర్వాదం దక్కడం మాకు జన్మజన్మల పుణ్యం అనుకోవాలి అసలు నిజంగా చెప్పాలంటే. చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా పంచాంగం చెప్పించుకోవాలనుకున్నా, మీకు ఎలాంటి ఇష్యూస్ ఉన్నా పంతులు గారు అయితే చాలా చక్కగా వివరిస్తున్నారు. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్, ఫాలో ఫర్ మోర్.